హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 12 ఆక్షన్ అయితే కంప్లీట్ అయింది. ఈ ఆక్షన్ కంప్లీట్ అయిన తర్వాత తెలుగు టైటన్స్ అయితే ఒక బోల్డ్ మూవ్ చేసింది. అదేంటంటే ఫామ్లో ఉన్న పవన్ కుమార్ శరావత్ని కాదనుకొని భరతోడని అయితే తీసుకున్నారు. అసలు భరతోడ తెలుగు టైటన్స్ టీంలో సెట్ అవుతారా లేదా, అసలు భరతోడని తీసుకోవడం వల్ల ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి, అంతేకాకుండా పవన్ కుమార్ శరావత్ను ఈసారి ఎందుకు తీసుకోలేదు, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. మనకైతే ఒక సబ్స్క్రైబర్ వచ్చారు. ఇంకొక 10 డేస్లో మన ఛానల్లో 100 సబ్స్క్రైబర్స్ అయితే చేయాలనుకుంటున్నాము. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ప్రో కబడ్డీకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ అయినా సరే నాన్ స్టాప్గా మన ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తారు. ప్రో కబడ్డీ సీజన్ 12 ఆక్షన్ జరిగిన తర్వాత తెలుగు టైటన్స్ డిఫెన్స్ అయితే ఫుల్ సాలిడ్గా ఉంది. బట్ రైడింగ్ డిపార్ట్మెంట్ అయితే అంత బాగాలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మంచి ఎక్స్పీరియన్స్ రైడర్లు అయితే ఎవరూ లేరు. భరతోడు ఒక మంచి స్ట్రాంగ్ రైడర్ అయినప్పటికీ అతనికైతే అంత మంచి ఎస్కేపింగ్ స్కిల్ అయితే ఉండవు. సో ఈ ఆక్షన్లో పవన్ కుమార్ శరావత్ని తీసుకుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే అతనైతే 60 లక్షలు వచ్చారు. భరతోడ కోసం ఏకంగా 81 లక్షలు అయితే పెట్టడం జరిగింది. భరతోడ కంటే పవన్ కుమార్ శరావత్కి 20 లక్షలు అయితే తక్కువ. సో ఇది జస్ట్ అంతే మనీ పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. పవన్ కుమార్ శరావత్కు అతిపెద్ద మైనస్ తన ఇంజరీస్. అతనైతే ఆఫ్ ఆఫ్ ద సీజన్ అయితే మొత్తం బెంచ్ పైన ఉంటాడు. జస్ట్ ఆఫ్ ఆఫ్ ద సీజన్ మ్యాట్ పై ఉంటాడు. బట్ మ్యాట్ పై ఉన్నంతసేపు తన పర్ఫార్మెన్స్ అయితే పీక్స్లో ఉంటుంది. ఇక్కడ భరతోడని అలాగే పవన్ కుమార్ శరావత్ని కంపేర్ చేయడం అంటే ఇది ఒక చిల్లి క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. పవన్ కుమార్ శరావత్ రైడింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందని మనందరికీ తెలిసిందే. సో చూడాలి ఈ తెలుగు టైటన్స్ ప్రాక్టీస్లో భరతోడ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. సో మీకేమనిపిస్తుంది, భరతోడ పర్ఫార్మెన్స్ బాగుంటుందా లేకపోతే పవన్ కుమార్ శరావత్ పర్ఫార్మెన్స్ బాగుంటుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.